నమస్తే. నాతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు గాదా ఈనయ్య సార్తో ఉన్నాం ఇప్పుడు. మొత్తానికి నిన్న రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. అసలు ఎవరెవరు కలవడం జరిగింది, ఎందుకోసం కలవడం జరిగింది, అసలు ఏ సంబంధించినటువంటి అంశాలు డిస్కషన్ వచ్చినటువంటి పూర్తి వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, నిన్న మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినట్టు సమాచారం ఉంది. అసలు ఎందుకోసం కలవడం జరిగింది? మీరే అక్కడికి వెళ్ళిందా, లేకపోతే మిమ్మల్ని రామ్మని చెప్పేసి ఆయన ఏమైనా ఆహ్వానించిండా? ఒకవేళ వెళ్ళినటువంటి దశలో ఏ సంబంధించినటువంటి అంశాలు డిస్కషన్కి వచ్చినాయి? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకి పాతగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ద్రోహం చేసిందన్నటువంటి విమర్శలు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమన్నా ఉద్యమకారులకు ఏమైనా న్యాయం చేస్తామన్నటువంటి హామీ ఏమైనా నిన్న లభించిందా మీరు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో? అంటే ఇది దాదాపుగా 2 నెలల నుంచి ఈ విషయంలో ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ 2023 నవంబర్లో జరిగిన ఎన్నికలకు ముందు సుమారు 1 సంవత్సర కాలము సివిల్ సొసైటీ వాళ్ళతోటి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఢిల్లీ వాళ్ళు అయితేంది, లేకపోతే రాష్ట్ర పీసీసీ అయితేంది, లేకపోతే అప్పుడున్నటువంటి ఇన్ఛార్జీలు కానీ వాళ్ళందరూ కూడా ఈ సివిల్ సొసైటీకి సంబంధించినటువంటి అనేక మంది వ్యక్తులతోటి, శక్తులతోటి, సంస్థలతోటి, మైనారిటీ సంస్థలు కానీ, లేకపోతే అనేక రకాల కుల సంఘాల వాళ్ళతోటి కానీ, లేకపోతే లౌకిక ప్రజాస్వామిక సంస్థలతోటి కానీ చర్చలు చేయడం అనేది జరిగింది. అట్లా మనకు తెలిసినంతవరకు జర్నలిస్టులతోటి, లాయర్లతోటి, ఉద్యోగ సంఘాలతోటి, కార్మిక సంఘాలతోటి కూడా చర్చలు జరిపింది వాళ్ళు. ఆ క్రమంలోనే సరే మార్పుకు దోహదపడ్డది, ముఖ్యమంత్రి మార్పు జరిగింది, ప్రభుత్వ మార్పుడి జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత డిసెంబర్ 7వ తేదీ కొత్త ప్రభుత్వము, కొత్త ముఖ్యమంత్రి, క్యాబినెట్ ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత దాదాపుగా డిసెంబర్ నెల చివరి వారంలోనే, లేకపోతే జనవరి మొదటి వారంలోనే ఈ కొత్త ప్రభుత్వం రావడానికి కారకులైనటువంటి సివిల్ సొసైటీ సంఘాలతోటి, వ్యక్తులతోటి సమావేశం ఉంటుందని మాకైతే అప్పటి నుంచే సమాచారం ఉంది. సరే, మీరు అడిగినట్టు నిన్న జరిగినటువంటి సెక్రటరియట్ మన ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏదైతే జరిగిందో అది మాకు 2 రోజుల క్రితమే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు, అధికారికంగా ఫోన్లు చేసి చెప్పిండ్రు, ఆహ్వానించిండ్రు, మళ్ళా ఫాలోఅప్ కూడా చేసిండ్రు. మాకు కూడా పూర్తి స్థాయిలో ఒక రకంగా ప్రభుత్వం యొక్క ఆహ్వానం మేరకే మేమందరం కూడా పోవడం జరిగింది. ఎవరెవరు వెళ్ళింది సార్? మేము దాదాపుగా అక్కడ భారత్ జోడో అభియాన్కి సంబంధించినటువంటి యోగేంద్ర యాదవ్ గారి నాయకత్వంలో వాళ్ళ భారత్ జోడో అభియాన్ వాళ్ళు కానీ, లేకపోతే బయట ఉన్నటువంటి అనేక, ఇప్పుడు హరగోపాల్ సార్ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే సంఘాలకు సంబంధించిన వాళ్ళు, విద్యా వ్యవస్థలో పనిచేసే వాళ్ళు, రైతు వ్యవస్థలో పనిచేసేటువంటి వాళ్ళు, మాలాంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, రమామూల్కెట్ ఇలాంటి మహిళా ఉద్యమాల్లో మహిళల కోసం పనిచేసే వాళ్ళు, ఇట్లా కొంతమంది అక్కడికి పిలవడం జరిగింది. మొత్తంగా 22 మంది వరకు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానమైనటువంటి అంశాలు ఏ సంబంధించినటువంటి అంశాలపైన మీరు మాట్లాడడం జరిగింది? దానికి సానుకూలంగా ఏమైనా స్పందించడం జరిగింది? అంటే గతంలో ఆయన పీసీసీ హోదాలో ఉన్నప్పుడు చాలా మాట్లాడడం జరిగింది, హామీలు ఇవ్వడం జరిగింది, ఉద్యమకారులను ఆదుకుంటాం, ఉద్యమకారులకు సంబంధించిన కుటుంబాలను కూడా ఆదుకుంటాం, పదవులు ఇస్తామని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. మీరు నిన్న మాట్లాడినటువంటి సందర్భంలో మీకు అట్లాంటి దిశగా ఏమైనా ముఖ్యమంత్రి అడుగులు వేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తాడన్నటువంటి నమ్మకం ఏమైనా కలిగిందా? మీరు నిన్న మాట్లాడింది కదా. అంటే ప్రధానంగా వివిధ విభాగాలకు సంబంధించినటువంటి, వివిధ సెక్టార్లకు సంబంధించినటువంటి విద్యారంగము, వ్యవసాయ రంగము, తర్వాత ఉపాధి రంగము, సోషల్ జస్టిసు, మైనారిటీ ఇష్యూస్, సామాజిక న్యాయం, ఇట్లా కొన్ని అంశాల మీద కొంత అభిప్రాయాలు ఎవరికి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే నా వరకు నేను మాత్రం దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఇది విన్నపం రూపంలో ఇవ్వడం జరిగింది. వారు దీన్ని చూసుకొని దీనికి సంబంధించి సరే అన్ని అంశాలు అక్కడ చర్చ చేయడము, లేకపోతే అక్కడ మాట్లాడము అంత టైం ఉండదు కాబట్టి నేను ఇవన్నీ కూడా దాదాపు 21 అంశాలని పొందుపరుస్తూ వారికి ఇవ్వడం జరిగింది. వీటి మీద పూర్తి స్థాయిలో మీరు తగు చర్యలు తీసుకోవాలని కూడా నేనుగా వ్యక్తిగతంగా కలిసి కూడా నేను దీన్ని ఇచ్చి వారితోటి ప్రత్యేకంగా మరొక సమావేశం కావాలని కూడా నేను అడగడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మేము అడిగిందల్లా కూడా అమరవీరుల కుటుంబాలు కావచ్చు, ఉద్యమకారుల సంక్షేమం కావచ్చు, లేకపోతే విద్యా వైద్య రంగాలపైన పూర్తి స్థాయిలో ప్రభుత్వ నియంత్రణ ఉండాలనే అంశంలో కావచ్చు, తెలంగాణ సంపదని కాపాడుకునే అంశంతో పాటు ఇంకా
కాళేశ్వరాన్ని మళ్ళా ఎట్లా ఏం చేయాలి, ఎట్లా దాన్ని దాంట్లో జరిగిన అవినీతి అక్రమాలని మోసాలని ఎట్లా వెలుగులో తీసుకొస్తూ దాన్ని ఎట్లా వినియోగంలో తీసుకురావాలనేది కానీ, కేఆర్ఎంబి విషయంలో దాన్ని ఎట్లా మనం కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఆంక్షలని వాటిని ఎట్లా మనం తొలగించుకోవడం ప్రయత్నం చేయాలనేది కానీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి అన్ని హామీలని పూర్తి స్థాయిలో అమలు చేయాలనేది కానీ, వ్యవసాయ రంగం కానీ, లేకపోతే అట్లనే భారత రాజ్యాంగ ప్రజాస్వామ్యం సెక్యులరిజం ఫెడరలిజాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయడం కానీ, సింగరేణి కానీ, మైనర్ ఇరిగేషన్ ముఖ్యంగా తెలంగాణ అంటేనే, తెలంగాణ సంపద అంటేనే చెరువులు కుంటలు కాలువలు గొలుసు కట్టు చెరువులు. కాబట్టి వర్షాధార జలాలను పూర్తి స్థాయిలో ఈ చెరువులు కుంటలు కాలువల ద్వారా మనం మైనర్ ఇరిగేషన్ అభివృద్ధి చేసుకోవాలి. ఆంధ్ర పాలకుల పరిపాలనలో మైనర్ ఇరిగేషన్ పూర్తిగా ధ్వంసమైపోయిందని అది చెప్పడం జరిగింది. అట్లనే ఈ భారీ ప్రాజెక్టులకు అనవసరంగా అధిక నిధులను కేటాయించి అప్లపాలయ్యి రాష్ట్రాన్ని దివాలా తీయడం కంటే ఈ చెరువులు కుంటలు కాలువలను మరమ్మతు చేసుకుంటే వర్షాధార జలాలని నదుల్లోకి పొనియొద్దు, నదుల్లోంచి మళ్ళా మనం తిరిగి వెనక్కి తెచ్చుకోవడం అనేది అది ఒక రకంగా మనం తెలివి తక్కువ పని అయిద్దని. ఎంతసేపు ఈ అన్నిటి అంశాలను కూడా మీరు కులంకుశంగా మాట్లాడేందుకు అంత టైం ఇవ్వడం జరిగిందా మీకు? అంటే ఇంత వివరంగా మాట్లాడడం జరగలేదు, కానీ ఈ అంశాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు మేము వీటన్నిటిని పరిశీలిస్తామో అన్నిటి మీద త్వరలో తగు నిర్ణయాలు తీసుకుంటామని ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా 2 విషయాల్లో మాత్రం వారు హామీ ఇచ్చిండు. ఒకటి, విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో నియంత్రణ చేయడానికి సిలబస్ కావచ్చు, లేకపోతే పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాలు వీటన్నిటిని మీద అవగాహన చేసుకోవడానికి విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని దాని మీద హామీ ఇవ్వడం జరిగింది. అట్లనే వ్యవసాయ రంగానికి సంబంధించి కౌలుదారులకు కానీ, లేకపోతే గిట్టుబాటు ధరలు కానీ, లేకపోతే ఇంకా మార్కెట్లో జరుగుతున్న అవినీతి కానీ, విత్తనాలకు సంబంధించి కానీ, ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు కూడా ఏం పట్టించుకోలేదు. మీరైతే హామీలు ఇచ్చారు మీ మేనిఫెస్టోలో. మరి వ్యవసాయ కూలీలకు సంబంధించి మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారని మాట్లాడినప్పుడు మేము వాటికి కూడా అగ్రికల్చర్ సంబంధించి వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేస్తామని 2 మాత్రం తక్షణమే అక్కడ అప్పటికప్పుడు ఆయన నిర్ణయాన్ని ప్రకటించినట్టుగా ఆయన తెలియజేయడం జరిగింది. అట్లనే తెలంగాణలో ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలన ఉండాలి, స్వేచ్ఛ స్వాతంత్రాలతో కూడిన పోలీస్ రాజ్యంగా ఉండొద్దని చెప్పినప్పుడు తర్వాత ఊపా కేసుల్లో సుమారు 275 మంది నుంచి 300 మంది మీద కేసులు ఉన్నాయి. గత ప్రభుత్వం పెట్టినవి ఉన్నాయి, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ఈ మధ్యకాలంలో కుట్ర కేసులు ఖమ్మంలో పెట్టిండు. రైతులు కూడా ఈ ఏదైతే మిథనాల్ ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా నిర్మల్ ప్రాంతాల్లో పోరాటం చేస్తే 100 మంది రైతుల మీద కేసులు పెట్టిండు, హత్యానేరం కేసులు పెట్టిండు అని చెప్పినప్పుడు వీటన్నిటిని సమీక్ష చేయాలి. ఊపా చట్టాన్ని కేసులో ఉప చట్టం ద్వారా కేసులు ఉన్నటువంటి వాటిని వెంటనే తొలగించాలన్నప్పుడు వెంటనే అక్కడనే శివధర్ రెడ్డి గారు అక్కడనే ఉండే వారిని అడిగిండు, వారికి ఆదేశాలు ఇచ్చిండు. ఈ కేసుల మీద పూర్తి స్థాయిలో రిపోర్టుని తనకి ఇవ్వమని కూడా అడిగిండు. అట్లనే ఎన్ఐఏ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇట్లా చాలా విషయాలు కూడా అక్కడ చర్చకు వచ్చినాయి. పోలీసుల మీద నియంత్రణ ఉండాలి, పోలీసుల రాజ్యం అయిపోతే కష్టమవుతుంది, ప్రజాస్వామ్యం బతుకుండదు అంటే ఇక వారు ఇవన్నీ విన్న తర్వాత వారు అట్లా కాదు, మేము ధర్నా చౌక్ అనుమతులు ఇచ్చినాము, ప్రజాపాలన కోసం ప్రగతి భవన్లో పూర్తి ద్వారాలు తెలిసే అవకాశాలు ఇచ్చినాము, తర్వాత ఇంకా అనేక విషయాల్లో ఇప్పటివరకు నియామకాలు చేసినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, లేకపోతే ఇతర ఏదైతే కొన్ని నియామకాలు చేసిందో సామాజిక న్యాయం పాటిస్తున్నామని చెప్పి ఆ వివరాలన్నీ కొంతసేపు మాట్లాడడం జరిగింది. అట్లా మేము సివిల్ సొసైటీ తోటి రెగ్యులర్గా మాకు కాంటాక్ట్ ఉండాలి, మీడియేటర్ ఉండాలన్నప్పుడు వారు వెంటనే స్పందించి చిన్నారెడ్డి గారికి బాధ్యత అప్పచెప్తామని చిన్నారెడ్డి గారి పేరుని ఆయన ప్రతిపాదించి సివిల్ సొసైటీకి సంబంధించినటువంటి సంస్థలు, వ్యక్తులు, శక్తులు ఎప్పుడూ మేము ప్రభుత్వంతో ఇంటరాక్షన్ ఉండడానికి, ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఉంటుందని చెప్పిండ్రు. అట్లనే ఇంకా సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా మాకు ఒక అధికారిని మాకు ఉంటే బాగుంటుంది అన్నప్పుడు అజిత్ రెడ్డి గారి పేరు ప్రస్తావించి అజిత్ రెడ్డి గారిని పిలిచి ఈయనే అజిత్ రెడ్డి గారని ఆయన ఫోన్ నెంబర్ కూడా తీసుకోమని చెప్పి ఎప్పుడైనా ఏదైనా అధికారిక పనులు ఏవైనా ఉంటే కూడా వారితోటి కాంటాక్ట్లో ఉండమని కూడా చెప్పింది. ఇట్లా
ఈ విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రితో మీకున్నటువంటి సంబంధం, మీకున్నటువంటి స్నేహం మరి మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయనే ముఖ్యమంత్రి అయినటువంటి తర్వాత మీరు ఎప్పుడైనా ఆయనను గత ముఖ్యమంత్రిని కలవడం జరిగిందా? కలిసినటువంటి సందర్భంలో ఏ విధంగా ఉండేది? ఇప్పుడు మొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత మొదటిసారి మీరు కలవడం, ఆయనకును ఈయన కలిసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా మీకు మాట విధానం పైన ఏమన్నా అనిపించిందా? అంటే కొంత మృదువుగా లేకపోతే కొంత కఠినంగా మాట్లాడేటువంటి తీరుగా వీళ్ళిద్దరి మధ్యన కంపేర్ చేసినట్టయితే ఉంటే ఆత్మీయ పలకరింపుగా ఉందా? ఎందుకంటే ఈ సందర్భం ఏంటిదంటే ముఖ్యమంత్రి భాషా విధానం పైన కొంత చర్చ నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి భాష సరైనది కాదు అన్నటువంటి కొన్ని విమర్శలు ఎదుర్కొంటా ఉన్నాడు. మీరు వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది? మీరు అడిగినటువంటి అంశాలకు మీరు సానుకూలంగానే కులంకుశంగానే వినడం జరిగిందా, లేకపోతే హడావిడిగానే వెళ్ళిపోవడం ఇట్లా ఏమైనా జరిగిందా? అట్లేం లేదు. సుమారు 1:40 మా సమావేశం కొనసాగింది. 1:40 దాదాపుగా గంట సేపు అక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలే వినడానికే సమయం కేటాయించిండ్రు. సుమారు మధ్యలో కూడా ఆయన మాట్లాడిన దాంట్లో ఆయన దాదాపుగా ఈ వివరాలన్నీ తన ప్రభుత్వం డిసెంబర్ 7వ తేదీ నుంచి తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ప్రజాపాలన విధానాలు కావచ్చు, ఇతర సంక్షేమ విషయాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల మీద కావచ్చు, ఇటువంటి చెప్పే క్రమంలో అంతా హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ తీసుకోలేదు. మీరు అన్నట్టు ఈ భాషా సమస్య మీద కూడా భాషా సంబంధించిన వ్యాఖ్యానాలు ఏవైతే బయట జరుగుతూ ఉన్నాయో దాని మీద కూడా మేము మా వైపు నుంచి నిర్మోహమాటంగానే చెప్పినాం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు కూడా మాట్లాడే పద్ధతి సరిగా లేదన్నప్పుడు ఆయన సరే ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ అయినప్పటికీ మీరు మొన్న ఏ పదాలు ఏంటి అభ్యంతరకరమైన ఉన్నప్పుడు చెప్పినాం. మీరు చేవెళ్ళ మీటింగ్లో మీరు వాడినటువంటి ఆ మగతనం కానీ మగోడివైతే కానీ అటువంటి పదాలు వాడడం వల్ల మన సభ్య సమాజంలో మహిళలందరూ కూడా చాలా ఒక రకంగా బాధపడుతున్నారు, చాలా అసహ్యంగా కూడా ఫీల్ అవుతున్నారని అన్నప్పుడు ఆయన దాన్ని ఇంకా ఆర్గ్యూ చేయడానికి మాత్రం ఆయన ప్రయత్నం చేయలేదు. సరే ఆయన ఇక ముందు మేము అనుకున్నాము ఇక ముందు వాడకుండా ఉంటాడేమో, ఎందుకంటే అక్కడ మేము చెప్పినప్పుడు స్పష్టంగా చెప్పిన ఈ పదాలు కూడా చెప్పినాం. ఈ పదాలు ఇట్లా వాడడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు ఆ హోదా కాకపోతే ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తప్పుతలేదని మాత్రం ఒక సందర్భంలో అన్నాడు. కానీ అయినప్పటికీ మీరు అట్లా మాట్లాడకుండా ఉండడమే మీకు గౌరవాన్ని ఇస్తుంది, మీ హోదాకి గౌరవాన్ని ఇస్తుందని మాత్రం చెప్పినప్పుడు స్వీకరించినట్టే అవపడ్డది. ఓకే, నిన్న మనం చూడడం జరిగింది ఏదో చలో మేడిగడ్డ అన్నటువంటి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ తలపెట్టి నిన్న వెళ్ళడం జరిగింది. దీని ద్వారా ప్రజలకు వాళ్ళు ఇచ్చేటువంటి సందేశం ఏంటిది? అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నది. వాళ్ళు కూడా ఆల్రెడీ మేడిగడ్డ పర్యటన కూడా వెళ్ళడం జరిగింది. కాళేశ్వరంలో కుంగినటువంటి పిల్లర్లను కూడా పరిశీలించడం జరిగింది. దాంట్లో అవినీతి ఇంత పెద్ద ఎత్తున జరిగిందన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి చర్యలకు పూనుకున్నటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? లేకపోతే అసలు ఇప్పుడు కూడా చూస్తున్నట్టుగానే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఇలా ఎవరైతే లక్షల కోట్ల రూపాయలను అవినీతికి పాల్పడన్నటువంటి అధికారులపైన ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఏమైనా కనపడుతుందా? అంటే ఇప్పుడు నేను అనుకోవడం కాళేశ్వరానికి సంబంధించి నిన్న వాళ్ళు చేసిన ఆ పిక్నిక్ ఏదైతే ఉన్నదో అది ఒక రకంగా చాలా బాధాకరమైంది, తెలంగాణ సమాజం అవమానకరమైంది కూడా. వాళ్ళు ఏదో యాత్రకు పోయినట్టు వాళ్ళు పోవడము, మార్గ మధ్యలో జైజేలు కొట్టించుకోవడము, ఫ్లెక్సీలు పెట్టించుకోవడము, కటౌట్లు పెట్టించుకోవడము, ఇంకా ఇటువంటి అంగు ఆర్భాటం చేయించుకోవడం అనేది చాలా ఒక రకంగా వాళ్ళ ఈ వికృచేష్టలకి నిదర్శనం అనిపిస్తున్నది. మా లాంటి వాళ్ళం మేము అభిప్రాయపడ్డది కనీసం ఇప్పటివరకు వాళ్ళు తప్పును ఒప్పుకోవడానికి వాళ్ళకి మనసు రాకపోవచ్చు, మనసాక్షి లేకపోవచ్చు. అక్కడికి పోయి చూసిన తర్వాతనైనా అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని చూసిన తర్వాతనైనా అక్కడి నుంచే మా తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తారు అనుకున్నాం. కానీ ఎక్కడ అవ్వపడ్డది? ఎక్కడైనా అవ్వపడ్డదా? ఆడబోయి కూడా డైలాగులు కొడతాడు, ఆ పిచ్చి మహాశయుడు ఎగురుతాడు, దూకుతాడు, మల్లారెడ్డి పిచ్చి పిచ్చి చేష్టలు చేసినట్టు అవపడుతుంది. కానీ ఎక్కడైనా బాధ కలిగినట్టు అరే ఇంత నష్టం జరిగిందే, తెలంగాణకి ఇంత ఇటు జరగకూడదు జరిగిందని బాధ కించెత్తైనా కనపడ్డదా? వాళ్ళ ముఖాల్లో కనపడ్డదా? బాడీ లాంగ్వేజ్ కనపడ్డదా? మాటల్లో కనపడ్డదా? ఇంకా డైలాగుల మీద డైలాగులు, పరుష పదజాలం, ఇట్లా అట్లా అది ఇట్లా ఇది ఇట్లా మాట్లాడడం తప్ప
అసలు ఒక మనిషి, ఒక మానవ విలువలు కలిగిన మనిషి, మానవత్వం ఉన్న మనిషి మాట్లాడే విధానం కాదు అది. మనందరం ఏమనుకుంటాం, అసలు నిజంగా చెప్పాలంటే తన తప్పును తాను తెలుసుకొని బహిరంగంగా చెప్పినప్పుడు, క్షమాపణ కోరినప్పుడు అంతకంటే పెద్ద శిక్ష ఇంకోటి ఉండదు. ఏం శిక్ష చేస్తాం ఇప్పుడు? అవినీతిని బయటికి తీసుకురాగలుగుతామా? మింగిన డబ్బులు బయటికి తీసుకురాగలుగుతామా? అక్రమ సంపాదన బయటికి తీసుకురాగలుగుతామా? చేతులు మారిన డబ్బులు బయటికి తీసుకురాలేము. కానీ వాళ్ళు తప్పు ఒప్పుకుంటే తెలంగాణ సమాజం ఎంతో కొంత అరే తప్పు ఒప్పుకున్నారన్న భావన ఉంటుంది కదా. సరే, ఇప్పుడు తెలియక చేసింది కాదు, తెలియక జరిగింది కాదు. 2019లో ఎల్ఎన్టీ వాళ్ళు వీళ్ళకి ప్రాజెక్టుని మొత్తంగా అప్పచెప్పిన తర్వాత 2020లోనే ప్రమాదం జరుగుతున్నది, ప్రమాదం పొంచి ఉన్నది, ఏదో నష్టం జరుగుతున్నది అని 2020లో తెలిస్తే 2020 నుంచి 2023 అక్టోబర్ 21 వరకు ఈ ప్రపంచానికి పగుళ్ళ పడ్డదాకా మీరు అన్నిటి తొక్కి పెడితే, అన్ని రహస్యంగా పెడితే, ఇచ్చిన రిపోర్టులు రహస్యంగా పెడితే, ఇచ్చిన లేఖలు రహస్యంగా పెడితే, చెప్పిన విషయాలని దాచిపెడితే, ఇది తెలిసి చేసినటువంటి తప్పిది. ఇప్పుడు చిన్నపిల్లలు తెలియక చేస్తే క్షమించవచ్చు, ఏదో తెలియక చేసిండే, తెలియక జరిగిందిలే అని. కానీ తెలిసి జరిగినటువంటి తప్పు కాబట్టి సరే ఇప్పుడు డబ్బులు వెనక్కి తీసుకురాలేము. కానీ మనం కోరుకునేది, ఆశించేది ఏంటిది? తప్పు జరిగిందంటే వాళ్ళ కిరీటాలు పడిపోతాయా? గండపెండారాలు పడిపోతాయా? వాళ్ళ ఆస్తులు ఏమైనా లాక్కుంటావా? మీరు వాడు ఒకడు 1000 కోట్లే అంటాడు, ఒకడు 1 పిల్లర్ అంటాడు, చిన్న పగుళ్ళే అంటాడు. మల్లారెడ్డి మాటలు చెప్పాలంటే 3000 కోట్లే అంటాడు. అవునా, 3000 కోట్లే మీకేం తక్కువ ఉన్నదా? మీరు దాచుకున్నారు కదా, 1000 కోట్లు ఉన్నాయి కదా మీకు, మీ దగ్గర తీసుకొచ్చి ఇవ్వండి. మరి 3000 కోట్లు కాదు, 30,000 కోట్లు ఇచ్చేంత స్తోమత మీకుంది కదా. మా రెక్కలు ముక్కలు చేసి మా చెమట చుక్కలని దారబోచి మమ్మల్ని దాచుకున్నారు కదా. ఇదంతా కాదయా. నయీం దగ్గర మీరు ఆక్రమించుకున్నటువంటి భూములు కానీ ఆయన దగ్గర తీసుకున్న డబ్బులే సుమారు 4,500 కోట్లని మాకు సమాచారం ఉంది. నయీం డబ్బులన్నీ ఇవ్వండి, మరమ్మతులు అయిపోతాయి కదా. ఇది ఇవ్వడానికి చేత కాదు, ఇది మాట్లాడడానికి చేత కాదు, తప్పును ఒప్పుకోవడానికి చేత కాదు. ఆడబోయి అరే రేవంత్ రెడ్డిని, ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిట్టినా, కేసీఆర్ని రేవంత్ రెడ్డి తిట్టినా వచ్చేది ఏంటిది? ఈ చెప్పు పంచాయతీ, మొగతనం పంచాయతీ మాకెందుకు? దీనివల్ల ఏమన్నా తెలంగాణ ప్రజలకి, 4.5 తెలంగాణ ప్రజలకి ఏమైనా ఒరిగేది ఉన్నదా? వచ్చేది ఉన్నదా? మేడిగడ్డ కాళేశ్వరానికి గుండెకాయ అని మీరే చెప్పిండ్రు. మరి గుండె హార్ట్ ఫెయిల్ అయిన తర్వాత, ఇప్పుడు నా గుండె హార్ట్ ఫెయిల్ అయింది, నా చేతులకి 20 లక్షల వాచ్ ఉన్నది, నా మెడ నిండా బంగారు గొలుసులున్నాయి, నా ఒంటి నిండా బంగారు పూతతో ఉన్న దుస్తులు వేసుకున్నా నా మనిషికి విలువ ఉన్నదా? నా గుండె ఆగిన తర్వాత సచ్చిన శవానికి ఎంత అలంకారం చేస్తేంది? ఇవాళ కాళేశ్వరం కూడా ఒకవేళ మేడిగడ్డ రిపేర్ చేయకపోతే, మేడిగడ్డ నుంచి నీళ్ళని గినుక లిఫ్ట్ చేసే ఆస్కారం లేకపోతే 1500 కిలోమీటర్ల కాలువలు తవ్వినాం. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు, అన్నారం, సుందిల్ల, ఇన్ని సొరంగాలు ఉన్నాయి, ఇన్ని రకాల పంప్ హౌజులు ఉన్నాయి. అరే ఎన్ని పంప్ హౌజులు ఉంటేంది? ఇప్పుడు గుండె హార్ట్ ఫెయిల్ అయిన తర్వాత కాళ్ళు ఉంటేంది, చేతులు ఉంటేంది, తలకాయ ఉంటేంది, అందమైన ముఖం ఉంటేంది, అందమైన కళ్ళు ఉంటేంది, ఎన్ని ఉంటే ఏమన్నదాడా? కాబట్టి మేడిగడ్డలో ఏదైతే 215 టీఎంసీల నీళ్ళని మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మనం వినియోగించుకోవాలనుకున్నామో, సుమారు 190 టీఎంసీలు అక్కడి నుంచి కదా తీసుకునేది. 90-95% నీళ్ళు అక్కడి నుంచి కదా తీసుకునేది. అదే లేనప్పుడు ఇక మిగతా ఆయన చూసుకొని నన్ను చూడు నా అందం, కాలువలు ఏమన్నా మ్యూజియం అది కాదు కదా. కాబట్టి మనం
ఇవాళ ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఎవరు తప్పని మేము ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. ఇవాళ గత ప్రభుత్వం తప్పు చేసిందని మీరు మాట్లాడి మీరు ఊకుండడం కూడా తప్పు, కరెక్ట్ కాదు. మీరు కూడా అది ఏదైతే అక్కడ ఏదైతే జరిగిందో ఆ నష్ట నివారణ చేసుకోవడానికి నిపుణులైన వాళ్ళతోటి మీరు వాటిని అన్ని రకాల అధ్యయనం చేసి ఒక పిల్లరా, 2 పిల్లర్లా, 3 పిల్లర్లా దాన్ని తగిన రీతిలో ఎట్లా మరమ్మతు చేసుకోవచ్చో ఆలోచించండి. అవునా, మీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, బిచ్చం అడగండి. మా రైతులే మేమందరం డబ్బులు ఇస్తాం కదా, ఎమ్మెల్యేలకు ఏం తక్కువైంది? ఒక 2 సంవత్సరాల నెల జీతం నిన్న అక్కడికి పోయింది కదా 28 మంది ఎమ్మెల్యేలు. మీకు దమ్ము ధైర్యం చీముని ఎత్తులుంటే 2 సంవత్సరాలు మా నెల జీతం తీసుకోము. ఓ ముఖ్యమంత్రి గారు, మీకు దమ్ముంటే చేతనైతే మా నెల జీతం తీసుకోము, మా డబ్బులు ఇస్తామని ఎందుకు ప్రకటించలే వీళ్ళు? మా ఆస్తులోంచి ఇస్తామని ఎందుకు ప్రకటించలే? అప్పుడు పోయినా ఎమ్మెల్యేలైనా, నిన్న పోయినా ఎమ్మెల్యేలైనా మీరు ఏంది వినోదాలు చేయడానికి పోతున్నారా? విహారయాత్ర కోసం పోతున్నారా? తెలంగాణ సమాజాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? మీ రాజకీయ గొడవలతోటి, మీ మీ ఎత్తుగడలతోటి తెలంగాణ ఏం చేయదలుచుకున్నారు? మీ ఆధిపత్య పోరికి తెలంగాణ నాశనం చేయదలుచుకున్నారా? ఇంకొక మాట సార్, నిన్న ఏదైతే ఇప్పుడున్నటువంటి ఒకరు బీఆర్ఎస్ పార్టీ మధ్యలో కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీల మధ్యలో మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. ఎక్కడికైనా ఒకరు సవాళ్ళు విసుకున్నటువంటి సందర్భం. కానీ ఎక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటికి రావట్లేదు, ఎక్కడ కూడా మాట్లాడినటువంటి సందర్భం కనబడట్లేదు. అసలు ఆయన మౌనానికి ఆంతర్యం ఏమై ఉంటుంది? ఒక పక్కన గతంలో కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది. మేము తలుసుకున్నట్టు అయితే కాంగ్రెస్ పార్టీని మేము పడగొడతామని చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసినాం. అట్లాంటి ప్రయత్నం ఏమైనా చేస్తాడా కేసీఆర్ ఏమన్నా? ఎందుకంటే మీకు ఆయన వ్యక్తిత్వం తెలిసి ఉంటుంది కాబట్టి అడుగుతా ఉన్నాం ఈ క్వశ్చన్. అట్లాంటి ప్రయత్నం ఏమైనా చేస్తాడా? ఇది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూల్చేటువంటి కుట్ర చేయగలుగుతాడా? అంటే వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఎప్పుడు కూడా ఈవెంట్స్ చేస్తాడు. ఒక ఈవెంట్ నుంచి ఇంకో ఈవెంట్ మధ్య ఉంటుంది. అంతేగాని ఇప్పుడే కాదు, ఆయన మొత్తంగా కూడా రాజకీయ జీవితంలో ఎప్పుడు అదే ప్రయాణంలో ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆయన అదే చేసిండు. ఇప్పుడు కూడా ఏం చేసిండు? మొన్న 13వ తారీఖు నాడు నల్గొండలో సభ పెట్టాడు. ఎప్పుడు? ఫిబ్రవరి 13వ తారీఖు. మార్చి 10వ తేదీ నాడు మళ్ళీ కరీంనగర్లో సభ అని మళ్ళీ ఒకటి ప్రకటించాడు. అంటే నెలకొక్కసారి ఏదో ఒక జిల్లాలో మీటింగ్ పెట్టాలా, ఆడ మాట్లాడాల్సిందంతా మాట్లాడాలా. ఆ నెల రోజులు ఆయన మాట్లాడిన దాని మీద వారం రోజులు 10 రోజులు మీడియాలో బ్రేకింగ్లు, చర్చలు అవన్నీ జరగాల. మళ్ళా అరే ఎక్కడ బాయా అని మళ్ళీ అనుకొని మళ్ళీ నేనున్నా హో అని మళ్ళీ రావాలా, మళ్ళీ ఏదో మాట్లాడాలా, మళ్ళీ ఇంత తప్ప ఒక రకంగా నేను చెప్పాలంటే వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళు ఊహించింది కాదు ఇది. 2001 టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి 2023 డిసెంబర్ వరకు వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా అదిరిచ్చి, బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి ఇష్టం వచ్చినట్టు చేశారు. తర్వాత ప్రభుత్వం వచ్చింది. ఇక గుదుపునందే బర్రె అన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు భూములని ముక్కిండ్రు, గుట్టలను ముక్కిండ్రు, చెరువులను నాశనం చేసిండ్రు, ప్రభుత్వ ఆస్తులని, ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసిండ్రు, ఏమేమో చేసిండ్రు. ఒక 22-23 సంవత్సరాలు సుదీర్ఘకాలం ఒక పనికి, ఒక వ్యసనానికి, ఒక రకమైన వ్యవహారానికి అలవాటు పడ్డోడు మరి డిసెంబరు 1వ తారీఖు నాడు ఫలితాలు వచ్చేదాకా, అంటే నవంబర్ 30నే కదా ఫలితాలు వచ్చేదాకా వీళ్ళు ఊహించిండ్రా ఇట్లా అవుతుంది, ఇట్లా జరుగుతుంది అని? ఊహించలే కదా. వాళ్ళు ఇప్పుడు ఆ మైకంలోంచి ఇంకా బయటకు వస్తలేరు. మేము ప్రతిపక్షంలో ఉన్నాము, మా బాధ్యత ఇది, మా కర్తవ్యం ఇది, మా విధులు ఇవి, మీకు ఇంతే మాట్లాడాలా, గిట్లనే మాట్లాడాలా అనే ఆలోచనకి ఇంకా అలవాటుకు వస్తలేరు. ఇంకా మేము నిన్న చూసినాం కదా కేటీ రామారావు పర్కాలేదో
ఏదో జరిగిందని వచ్చి చెప్తే ఆయన ఎస్పీకి ఫోన్ చేసి ఎట్లా మాట్లాడుతున్నాడు, అట్లున్నది వాళ్ళు. అంటే ఇట్లాంటి కుట్రలు అంటే ఈ వాళ్ళకు ఉన్నటువంటి మెజార్టీ అంటే 65 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి కాబట్టి అంటే ఆ పార్టీలకు వెళ్ళి ఏమైనా లాగాలి, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నటువంటి అట్లాంటి చర్యలకు ఏమైనా కేసీఆర్ పూనుకున్నటువంటి ఆస్కారం కనబడుతుంది. ఇప్పుడైతే అంత అవకాశం లేదు వాళ్ళకి. ఎందుకంటే బీజేపీ వాళ్ళంతటా వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేయాలనుకుంటారు. కానీ ఇప్పుడు వాళ్ళకి 38 ఉన్నాయి, బీజేపీకి 8 ఉన్నాయి. 8 అంతా కలిపితే 46 అవుతాయి. మరి 46 తోటి ఎంఐఎం బయట నుంచి సపోర్ట్ చేసినా వాళ్ళకి కొన్ని ఉంటాయి. మరి కాంగ్రెస్ నుంచి ఏమైనా లాగి చేయాలనుకున్నా బీజేపీ రేపు కేంద్రంలో మళ్ళా ఒకవేళ మూడోసారి మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితే వాళ్ళు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి లాక్కొని వాళ్ళే ఇండిపెండెంట్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటారు. కానీ వీళ్ళు ఇంకా కేసీఆర్ మీద ఆధారపడి ఏదో చేయాలని అనుకుంటారైతే నేను అనుకోవడం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో సరైనటువంటి నాయకుడు లేడన్నటువంటిది నడుస్తూ ఉన్నటువంటి సందర్భం. కల్వకుంట్ల కుటుంబాన్ని ఏ వ్యక్తి కూడా నమ్మేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి ఒక చాకచక్యంగా ఈ పగ్గాలన్నింటినీ కూడా బీఆర్ఎస్ పగ్గాలంతా హరీష్ రావుకు అప్పచెప్పి మరి కేసీఆర్ రిలాక్స్గా ఉందామని చెప్పేసి ఏదో చర్చ నడుస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఒకవేళ కనుక హరీష్ రావుకి బీఆర్ఎస్ పగ్గాలు అప్పగించేటువంటి ఆస్కారం ఉంటుందా? ఒకవేళ అప్పగించినట్టు అయితే ఉంటే కేటీఆర్ కవిత ఊరుకోగలుగుతుందా? అంటే వాళ్ళైతే ఒప్పుకోరు, వాళ్ళు మనస్ఫూర్తిగా అయితే ఒప్పుకోరు. గత్యంతరం లేని పరిస్థితులలో ఏదైనా ఒప్పుకుంటే చెప్పడం. కానీ ఇంతకుముందు ఇప్పుడు 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినప్పుడు కేసీఆర్కు ఉన్న బలము, కుటుంబంలో ఆయన మాటకి చెల్లుబాటు కానీ బయట కానీ వేరు, ఆయన వయసు కానీ ఆరోగ్యం కానీ వేరు. ఇప్పుడు కుటుంబంలో ఆయన మాటకు అంతగా ప్రాధాన్యత ఉందని, ఆయన మాట చెల్లుబాటు అవుతుందని నేనైతే అనుకోవడం లేదు. ఆ రోజు కేటీఆర్కి పెళ్ళే కాలేదు, ఆయనకి సొంతగా బట్టలు కొనుక్కోవడానికి కూడా శక్తి లేని పరిస్థితి. కవితమ్మకు కూడా అదే పరిస్థితి. వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు, కనీసం అమెరికాలో ఉద్యోగాలు కూడా లేవు. ఉద్యోగాలు లేక కనీసం ఏదో వాళ్ళ మీద ఆధారపడి బతికేటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తండ్రిని తల్లిని లేకపోతే ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే స్థాయిలో లేరు. కానీ ఈరోజు వాళ్ళకు కూడా వేల కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయి, సంపద వచ్చింది, తర్వాత వాళ్ళకి అన్ని రకాల హోదా వచ్చింది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ చెప్తే ఎవరు వింటారు? కవితమ్మ వింటుందా? కేటీఆర్ వింటాడా? హరీష్ రావు వింటాడా? సంతోష్ రావు వింటాడా? ఎవరు వింటారు చెప్పని? ఇనే ఆస్కారం లేదు. ఒక రకంగా వయసు లేదు, ఆరోగ్యం లేదు, తర్వాత ఆ రోజున్నంత శక్తి సామర్థ్యాలు ఈరోజు లేవు. నువ్వెంత అంటే నువ్వెంత అంటారు, నీకు శాత కాదంటారు. నువ్వు 9.5 ఏళ్ళు పరిపాలించినావు కదా, మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని రకాల స్కీములు పెట్టి మరి నువ్వెందుకు ఓడిపోయినావు? ఇంకొక రకంగా కేటీఆర్ ఏమంటాడు, నేను ప్రాతినిధ్యం వహించిన, నేను ఏదైతే హైదరాబాద్ సెంట్రిక్గా పనిచేసినో అక్కడనే రిజల్ట్స్ వచ్చినాయి కదా, మీకేమొచ్చినాయి అనే కాడికి మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి నేను అనుకోవడం ఇప్పుడున్న పరిస్థితులలో మీరు అన్నట్టు హరీష్ రావు పూర్తి స్థాయిలో పగ్గాలు ఇస్తే మనస్ఫూర్తినైతే ఒప్పుకోరు. ఓకే, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అయిపోయి ఎట్లా ఓడిపోతున్నాం కదా, నా మీద నిందపడే బదులు ఆయన మీద నిందపడితే పోనీలే. మునుగుతున్నప్పుడు ఏంటిది, మునుగుతున్నప్పుడు వాంతో మునిగే బదులు నేను గట్టుకుపోతా అన్నట్టు ఉంటుంది. అట్లేమన్నా ఆలోచిస్తే కేటీఆర్ రాము అనుకోవచ్చునేమో కానీ కవితమ్మాయిని అనుకోవచ్చు, కానీ పీకల్లోతు మునిగున్నారు. ఇప్పుడు దానికి కొస ప్రాణంతో జీవిగంజి పోసేటువంటి నాయకుడు ఎవరంటే ఏం చెప్తారు మీరు? ఎవరున్నారు? ఎవ్వరు లేరు. అంతే, ఎవ్వరు లేరు. ఏమున్నది చెప్పు. ఇప్పుడు అప్పుడంటే ఒక నినాదం ఉన్నది, ఒక లక్ష్యం ఉన్నది, ఒక ధ్యేయం ఉన్నది, ఒక సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు ఏమున్నాయి చెప్పు? తెలంగాణకి ఇప్పుడు ఏమన్నా వాళ్ళ చేతుల్లో ఏమైనా ఉన్నాయా? సెంటిమెంట్ అంటావా? టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేస్తవి. నీకు తెలంగాణ అనే అర్హత నీకు ఎక్కడిది? తెలంగాణ సెంటిమెంట్ని మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? తెలంగాణకు నేను పేటెంట్ అనే ఆ దమ్ము ధైర్యం ఎక్కడిది వాళ్ళకి? నువ్వే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేస్తవి. ఇప్పుడు అట్లాంటి ఆస్కారం ఏమైనా కనబడుతుంది సార్? ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ను మళ్ళీ టీఆర్ఎస్గా మార్చేటువంటి ఆస్కారం ఏమైనా కనబడుతుంది? ఎందుకంటే సెంటిమెంట్, ప్రజల సెంటిమెంట్కు దూరం అయిపోయినాం అనేది కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళందరూ కూడా పశ్చాత్తాపడుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. మళ్ళీ టీఆర్ఎస్గా ఏమైనా మార్చేటువంటి ఆస్కారం ఉంటే ప్రజలు ఆ వైపు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందా? పశ్చాత్తాపం అనేది మాటల్లో ఉంటే కాదు, పేపర్లో రాయించుకుంటే కాదు. పశ్చాత్తాపం అనేది ఆచరణ ఉండాలి.
నీ ఆచరణలు ఏమున్నది ఆడ? నువ్వేమన్నా మారినవా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే పనులు అంటివి, సెక్యూరిటీ అంటివి, ఇంకేదో కారణాలు చెప్తివి, ఇంకేదో చెప్తివి. ఇప్పుడు ఏది లేదు, ప్రతిపక్ష నాయకుడివి. రోజుకు 10 మందిని కలవలేవా? మాట్లాడలేవా? 10 మంది జర్నలిస్టులు పిలుచుకోలేవా? లేకపోతే నువ్వు అనుకున్నటువంటి వివిధ శాఖలకు సంబంధించిన దాంట్లో అనుభవం ఉన్న వాళ్ళని పిలుచుకొని మాట్లాడలేవా? ఎందుకంత అహంకారం, ఎందుకంత మూర్ఖత్వం, ఎందుకంత నిర్లక్ష్యం? నాకే అన్ని తెలుసనే అహంకారం ఎందుకు? మనిషి మారిండి అనడానికి నిదర్శనం ఆచరణే గీటురాయి. ఏదైనా మారినట్టు అవపడుతుందా? ఏదో చక్కగా హాస్పిటల్ నుంచి నందినగర్ వస్తేవి 2-3 వారం రోజులు ఉంటివి, మళ్ళీ పోతివి ఎర్రబండి ఫామ్ హౌస్లో పడుతుంది. మరి ఏమే ఆడికి పోయేటోడెవడు, కలిసేదేవుడు, ఎవడు కలవాలా? కలిస్తే ఎవరిని కలుస్తావు, ఎప్పుడు కలుస్తావు? ఎవరికి అంతుపట్టని విషయం. కాబట్టి మార్పు అనేది ఇప్పటివరకైతే నాకైతే కనిపిస్తలేదు. మార్పు అనేది అన్ని రకాలుగా మార్పు ఉండాలి. ప్రజల్లోకి ఎప్పుడో నెలకోసారి మీటింగ్ పెట్టి కోట్ల రూపాయలు తగలబెట్టి లక్షల మందిని తీసుకొచ్చి, వేల మందిని తీసుకొచ్చి ఉపన్యాసం దంచి మార్పు అది కాదు కదా మార్పు అంటే. నీకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రశ్నించడానికి ప్రతిపక్ష హోదాలో నీకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. ప్రతిపక్ష హోదాలో నువ్వు ఒక క్యాబినెట్ మంత్రివి, నువ్వు క్యాబినెట్ హోదా ఉంటుంది ఆయనకి. మరి ఆ హోదాని అనుభవిస్తూ ఇలా ప్రజల పట్ల నువ్వు బాధ్యత లేకపోతే ఎట్లా? కాబట్టి ఇవాళ మనం ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ని మనం అడుగుతున్నది ఒక్కటే, మీరు మారినట్టుగా ఇప్పటివరకు తెలంగాణ సమాజం భావిస్తలేదు. చేసిన తప్పులు ఒప్పుకుంటలేరు. దోచుకున్న వాటిని మీరు ఇప్పటికీ తప్పు చేసినామని ఎక్కడ చెప్తలేరు. చెప్పమని అడుగుతున్నాం. మనం ఏం అంటలేం కదా. మనమేమో ఇప్పుడు పోయి పదవులు అడుగుతలేము, లేకపోతే కుర్చీకి ఇస్తలేదు, వాళ్ళ ఆస్తులు అడుగుతలేము, అంతస్తులు అడుగుతలేము కదా. ఓకే, లాస్ట్ క్వశ్చన్ సార్. ఏంటిదంటే 6 గ్యారంటీలు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల పైన మీలాంటి మేధావులు కొంత మాట్లాడడం జరిగింది. గతంలో ఇచ్చినటువంటి హామీలు వేరు, అక్కడ సాధ్యం కానటువంటి బడ్జెట్ను పెట్టడం జరిగింది. ఇది అమలు కాకపోవచ్చు అన్నట్టు కూడా చాలామంది కూడా చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారంటీలో ఉన్నటువంటి 13 అంశాలను పూర్తి చేసేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా ఇప్పుడు కనుక ఈ 85 రోజుల పరిపాలన కనుక చూసినట్టయితే? మేము కానీ ప్రజలు కానీ బుద్ధిజీవులు ఎవ్వరు కూడా ఆదివాసీలు, గిరిజనులు, దళితులు, బహుజనులు, చదువుకున్నోళ్ళు, చదువురానోళ్ళు, ఈవెన్ నాకు తెలిసి అయితే పాలన గురించి అవగాహన లేని వాళ్ళు కూడా ఇప్పుడు ఏమనుకుంటారంటే ఈ 6 గ్యారెంటీలు అమలు కావు, ఏ ఒక్కడి కూడా అమలు కావు, మళ్ళీ ఏమైనా అప్పు చేసి పప్పు కూడి పెట్టడం తప్ప దీంట్లో ఏమీ లేదు అనేది అందరికీ అర్థమవుతున్నది. వీళ్ళు అనవసరంగా 4 గ్యారెంటీలు అయిపోయినాయి, 3 అయిపోయినాయి, 2 అయిపోయినాయి ఇట్లా మాట్లాడడం వల్ల అంటే ఒక ముఖ్యమంత్రిగా మంత్రిగా ఆయనకు ఉండేటువంటి గౌరవాన్ని పోగొట్టుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు మనందరికీ తెలుసు 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉన్నాయి. 13 అంశాల్లో ఇప్పటివరకు 4 అమలు కాలే. ఎప్పుడు అమలైనట్టు? ఉచిత ట్రాన్స్పోర్టు ఏదైతే జనవరి మాసం, ఫిబ్రవరి మాసంలో వినియోగించుకున్నారో మహిళలు, ఆ డబ్బులు ఆర్టీసీకి చెల్లించినప్పుడు అది అమలైనట్టు. 200 యూనిట్ల కరెంటు బిల్లు ఈ ప్రభుత్వము డిస్కంలకు కట్టినప్పుడు అది అమలైనట్టు. 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ డబ్బులని ఆ హాస్పిటళ్ళకి పేమెంట్ చేసినప్పుడు అది అమలైనట్టు. ఒకవైపు మనకి ఏం చెప్తారు, 23,000 కోట్ల రూపాయలు అప్పు డిస్కమ్లకు ఉందని ఇప్పుడు మన వాళ్ళే చెప్తున్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్తున్నావు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పేరుతో ఇచ్చినటువంటి చేసిన అప్పులే కట్టాల్సిన హాస్పిటల్ డబ్బులే ఇప్పటివరకు కట్టలేదు అంటున్నాము. ఇవన్నీ ఒక ఆర్టీసీకి కనీసం వికలాంగుల రూపంలో, బస్ పాసుల రూపంలో, విద్యార్థుల బస్ పాసుల రూపంలో, ఇంకా అనేక రూపాల్లో ఏవైతే ప్రభుత్వం స్కీముల ద్వారా ఇచ్చినటువంటి సంక్షేమ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటి డబ్బులు ఇవ్వడానికి చేత కాదు. నెలకు ఒక్కటికి 125 నుంచి 150 కోట్ల రూపాయలు అవుతుందని చెప్తున్నారు.
ఈ ప్రయాణక ఉచితంగా ఇవ్వడం వల్ల. మరి ఇప్పటివరకు జనవరి మాసం ఫిబ్రవరి మాసం ఏమన్నా డబ్బులు చెల్లించినట్టు నాకైతే తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీకి మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటిది? ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మీరు ఏమని చెప్పదలుచుకున్నారు? మేము ఒక్కటే చెప్తున్నాము, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వానికి మీరు అనవసరంగా అప్పు చేసి పప్పు కూడి పెడుతున్నామని ప్రగల్భాలు పలకొద్దు. గత ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది, దివాలా తీయించింది అని అందరికీ అర్థమైపోయింది. మేము ఎవ్వరం ఇది ఇస్తలేవు అది ఇస్తలేవు, మాకు అది కావాలా ఇది కావాలా అని ఎవ్వరం అడుగుతలేము. మీరు రైతు బంధు ఇవ్వకుండా అడగలేదు, పెన్షన్లు ఇవ్వకుండా అడగలేదు, లేకపోతే ఇంకా మీరు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకున్నా కానీ ఎవ్వరు కూడా అడుగుతలేరు. ఏదో అక్కడక్కడ అడప ఒక్కరు ఇద్దరు అడుగుతుండొచ్చు, చిన్న చిన్న ప్రొటెస్ట్ వస్తారు అవ్వచ్చు. కానీ మీరు ఏదైతే వైట్ పేపర్ రూపంలో శ్వేతపత్ర రూపంలో అసెంబ్లీ సాక్షిగా ఈ గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు కావచ్చు, లేకపోతే అప్పులకు సంబంధించి కావచ్చు చెప్పిండో అవన్నీ ప్రజలకు అర్థమైపోయినాయి. కాబట్టి మీరు వాటి గురించి మర్చిపోండి. మీరు చేయాల్సిన పని అలా మేమందరం అభిప్రాయపడేది, గత ప్రభుత్వంలో దారాదత్తమైనటువంటి అన్యాక్రాంతమైనటువంటి ప్రభుత్వ భూములు, అది పైగా భూములైనా, సర్ఫకాజ్ భూములైనా, ఎండోన్మెంట్ భూములైనా, లేకపోతే వక్ఫ్ బోర్డు భూములైనా, శిఖం భూములైనా, మాన్యాలైనా, చెరువులు కుంటలైనా, గుట్టలైనా, వీటిని ఏదైతే దారాదత్తం చేసిండో వాటిని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఈ వెనక్కి తీసుకురావడంలో మీరు ప్రయత్నంతో చిత్తశుద్ధిగా చేసి వాటిని వెనక్కి తెస్తే, వెనక్కి తెచ్చిన భూములలో 25% భూములని మార్కెట్ విలువ ప్రకారం కనుక అమ్మితే 2 సంవత్సరాలు ₹1 అప్పు చేయకుండా ప్రభుత్వం నడపవచ్చు. గత శతాబ్దాల కాలంలో జరిగినంత విధ్వంసం 9.5 సంవత్సరాల్లో భూముల రూపంలో జరిగింది. కొన్ని వేల ఎకరాలు, లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములని దారాదత్తం చేసిండు. మీకు ఇప్పుడు కాళేశ్వరం నుంచి ₹1 ఎక్కి తేలేరు, మిషన్ భగీరథ అవినీతి నుంచి ₹1 ఎక్కి తేలేరు, మిషన్ కాకతీయ అవినీతి గురించి కానీ, దళిత బంధువులు జరిగిన లేకపోతే గొర్రెలు బర్రెల రూపంలో జరిగిన అవినీతి గురించి కానీ ₹1 ఎక్కి తీసుకురాలేరు. ఏమన్నా బలిపశువులు అయితే అధికారులు అవుతారు కానీ, ఇంజనీర్లు అవుతారు కానీ, ₹1 జైల్లో పంపితే ఏంది? బయట ఉంటే తల్లిగారిళ్ళు, లోపలికి పోతే అత్తగారిళ్ళు. వాళ్ళకి ఏమైనా అవుతుందా? ఏమైనా కష్టం ఉన్నదా? బాధలు ఉన్నాయా? ఆడపోయినా మంచిగా రాజభోగాలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు జైల్లో పోతే ఇంకా మేము పెద్ద నాయకులు వాళ్ళు ఇంకా చెప్తున్నారు, ఇందిరాగాంధీ జైలు పోయి ప్రధానమంత్రి కాలేదా? ఈ దేశంలో ఎంతమంది పోతే వాళ్ళు జైల్లో పోతే ప్రధానమంత్రి కాలేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా జైలు పోయినాక ముఖ్యమంత్రి అయ్యాడు. పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో 18 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదని వాళ్ళే మంచిగా తాగేటప్పుడు తినేటప్పుడు జోకులు వేసుకుంటారు. సార్, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయినా ఈ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రజాప్రతినిధులుగా చూసేటువంటి ఆస్కారం ఏమైనా ఉంటుంది సార్? నాకైతే అటువంటి నమ్మకం లేదు, ఆశ లేదు అటువంటిది. కానీ మేము పదవులు కావాలా, కుర్చీలు కావాలా, హోదాలు కావాలా, బుగ్గకారులు కావాలని నేనైతే మొదటి నుంచి చెప్తున్నా. నాకు వాళ్ళు ఇస్తానా వద్దంటున్నా, లేకపోతే దానివల్ల న్యాయం జరగదని కూడా చెప్తున్నా నేను. ఒక ఇన్యాయికి ఇస్తావా అయితే ఏంది? పదవులు తీసుకోవడం అంటే, బుగ్గకారులా కూర్చోవడం అంటే, లేకపోతే ఆ కుర్చీలో కూర్చోవడం అంటే బానిస బతకడమే. ఇప్పుడు మనం చూసినాం, దళితులు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యిండ్రు, మంత్రులు అయ్యిండ్రు, బీసీలు అయ్యిండ్రు, ఇంకెంతెంతోమంది అయ్యిండ్రు. ఏం చేసినాం ఆ సమాజానికి? మేము అడుగుతున్నదల్లా ఒక్కటే, పాలకుల మార్పిడి కాదు, పరిపాలన మార్పు రావాలి. ఈ పరిపాలన మార్పు కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం. పరిపాలన మార్పు కోసమే గత ప్రభుత్వాన్ని బొందబెట్టి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. అంతేగాని మీరు సమూలమైన మార్పులు జరుగుతాయని ఆశ నమ్మకం అయితే లేదు. ఇవాళ ఏవో ఒక్కరికో ఇద్దరికో పదవులు ఇచ్చినంత మాత్రాన ఏం సమూలమైన మార్పులు అయితే రావు. కానీ 4 కోట్ల ప్రజలు కోరుకున్నటువంటి, ఆశించినటువంటి, లేకపోతే సుమారు 2000 పైగా ప్రాణత్యాగాలు చేసినటువంటి అమరులైనటువంటి వాళ్ళ ఆశలు నెరవేరాలంటే కొన్ని రకాల పనులన్నా మొదలుపెట్టామని చెప్తున్నాం. విద్యారంగంలో మార్పు చేయండి అంటున్నాం, వైద్య రంగంలో మార్పు చేయమంటున్నాం, ఉపాధి రంగాన్ని బలోపేతం చేయమంటున్నాం, సంపదని కాపాడమంటున్నాం. సంపద కొన్ని వందల వేల సంవత్సరాలుగా కాపాడబడిన సంపద ఇది. ఈ సంపద మనం నాశనం చేస్తే ఎట్లా? నాశనం చేయొద్దు కదా. మనం భవిష్యత్ తరాలకు కూడా దీన్ని అందియాలి కదా. మరి అటువంటి చేయమని మేము అడుగుతున్నాం. కనుక అంతకంటే మించి
ఈ కుర్చీ కొట్లాటో పదవుల కొట్లాటో లేకపోతే బుగ్గకార్ల కొట్లాట అయితే అటువంటిది ఏం లేదు. అటువంటిది ఉంటే కూడా ఇలా ఒక కోదండరామ్కి ఇస్తావు, ఒక ఇన్నయ్యకి ఇస్తావు, ఇంకొకరికి ఎవరికో హరగోపాల్ సార్కి ఇస్తావు, ఇంకెవరికో ఇస్తావు, అగ్నుగోలు సార్కి ఇస్తావు. ఇస్తే ఏంది? గత ప్రభుత్వంలో కూడా ఇచ్చిండు కదా. అల్లం నారాయణకి ఇచ్చిండు, గంట చక్రపాణికి ఇచ్చిండు, లేకపోతే ఆయన ఎవరో నందిని సిద్ధారెడ్డికి ఏదో ఇచ్చిండు, దేశపతి శ్రీనివాస్కి ఇచ్చిండు, ఇంకెవరెవరో చాలామందికి ఇచ్చిండు కదా. ఏమైంది? బీసీ కమిషన్ కూడా ఆ సార్కి ఇచ్చే కదా. ఏమైంది? ఎవరైనా కానీ అంతిమ లక్ష్యం కుర్చీలో కూకోవాలనే ఉంటుంది కదా సార్. ఎందుకు మీరు డిఫరెంట్గా ఉంది? కూర్చొని ఏం చేయాలి? కూర్చొని ఏం చేయాలి? ప్రజలకు ఉన్నటువంటి సమస్యల మీద కొట్లాడేందుకు ఇదే సరైనటువంటి వేదిక అని భావిస్తూ ఉంటారు కదా. నేనేమనుకుంటున్నా అంటే పరిపాలనలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే అయితే, ఒక మంత్రి అయితే తూతూ మంత్రం లెక్క అరచేతులు వైకుంఠం పెట్టినట్టు వాడెవడో చేసినట్టు ఏం చేయలేం మనం. అక్కడ ఆడ ఏముండదు. ఆడ ఇంత మాట్లాడే స్వేచ్ఛ పోతుంది, తన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పుకునే స్వేచ్ఛ పోతుంది. నోటికి తాళాలు వేసుకోవాలా, మెదడుకి తాళం వేసుకోవాలా, కళ్ళ గంతలు కట్టుకోవాలా, ఇంత తప్ప ఏముండదు. ఆడ ఏదో ఉంటుందని చాలామంది భ్రమపడతారు. ఆడికి పోయిన తర్వాత నిజంగా చెప్పాలంటే మనం ఒక రకంగా చేతులకి సంఖ్యలు వేసుకున్నట్టే. ఏముండదు ఆడ. ఏం చేద్దామన్నా ఏం చేయలేం కూడా. కానీ మీరు అన్నట్టు కొంతవరకు కొంత ఆస్కారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. కానీ ఇంత పెద్ద హైరార్కీలో ఇప్పుడు మూసీ నదిలో మునిగి పవిత్రంగా లేదంటే ఎందుకుంటుంది ఆడ? అది ఉన్నదే మూసీ నది కదా. ఇప్పుడు ఈ వ్యవస్థలో ఇది మొత్తంగా కూడా పూర్తిగా ప్రక్షాళన జరగకపోతే మనం ఆడపోయి ఏమో చేస్తాం, ఏమో జరుగుతుంది అనుకుంటే ఏం కాదు. 98% ఒక రకంగా ఉండి 1% ఒక్కరిగా ఉండి ఏం చేయగలుగుతాం? అయినంత మాత్రాన మనం ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, పరిపాలన పరంగా మనం ఎప్పుడు కూడా ప్రశ్నించే గొంతుకగా ఉందాం. ప్రజల జీవితాల మార్పు కోసం మనం ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాం. కాబట్టి నాకు ఒక రకంగా ఈ జీవితమే ఇష్టమైన జీవితం. కాబట్టి నేను ఈ జీవితంలోనే సంతోషంగా ఉంటున్నా, ఆనందంగా ఉంటున్నా. నాకు ఏ బాధ లేదు, ఏ చింత లేదు. ఏం కావాలి నాకు? ఏదో ఈ జీవితానికి, ఇంత చిన్న జీవితానికి 3 పూటల తిండి, ఒక కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, గంతకంటే ఏం కావాలి? ఇది వేల కోట్ల ఆస్తులు సంపాదించినటువంటి వాళ్ళు. ఇప్పుడు నిజాం చూసినాం. నిజాం కంటే పెద్దోడు ఎవరు లేడు కదా. మన తెలంగాణ వరకు చూసుకుంటే నిజాంని మించిన లేడు. నిజాం బారిపోయినాడు ముడ్డి చుట్టూ మొల్లారని తప్ప భూమిని కట్టకపోయిండా? గోల్కొండ కట్టిండు, ట్యాంక్ బండ్ కట్టిండు, హుస్సేన్ సాగర్ కట్టిండు, ఉస్మాన్ సాగర్ కట్టిండు, చార్మినార్ కట్టిండు. ఏమన్నా మొల్లారం కట్టుకపోయినట్టు ఏమైనా కట్టకపోయిండా? ఎవ్వడు కట్టకపోడు. వేల కోట్ల రూపాయలు తెలంగాణని నాశనం చేసి దోచుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏమైనా సచ్చినాడు కట్టకపోతారా? ఏముంటుంది ఆడ? ఏదో ఉన్నప్పుడు మనకు కూడా ఏమైపోయిందంటే పదవులు ఉంటే గొప్పోడు, డబ్బులు సంపాదిస్తే గొప్పోడు. నా దృష్టిలో డబ్బులు సంపాదించినోడంతా మోసగాడు ఎవడు లేడు అనిపిస్తుంది. డబ్బులు సంపాదించడం కూడా గొప్పతనమా? నీతిగా బతకడం గొప్పతనం, మానవ విలువలతో బతకడం గొప్పతనం, మానవత్వంతో బతకడం గొప్పతనం. మనం మనిషిని 3 అక్షరాల మనిషి అనే దానికి ఒక అర్థం ఉండాలి. అది లేకపోతే ఏమున్నది ఆడ? అందుకనే మేమైతే పదవుల గురించి ఆశించడమో, అభిప్రాయపడమో, అది రాలేదనో, అది ఇయ్యలేదనో అటువంటి దాని గురించి చెప్పలేదు. మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది కూడా అక్కడే. నిన్న కూడా అక్కడ అదే చెప్పినాం. మేము మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం మేము ఇక్కడికి రాలేదు. మా వ్యక్తిగత అవసరాల కోసం ఇక్కడికి రాలేదు. ఎవడో మా కుటుంబం, మా దోస్తు, మా బంధువు పైరో కోసం రాలేదు. తెలంగాణ సమాజానికి కావాల్సిన అవసరాల కోసం మాట్లాడడానికి వచ్చామని నిన్న కూడా స్పష్టంగా అలా చెప్పడం జరిగింది. అంతే ఉంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఏదైతే నిన్న కలిసినటువంటి సందర్భంలో, ముఖ్యమంత్రిని కలిసినటువంటి సందర్భంలో గాదా ఇన్నయ్య గారు ఏదైతే తెలంగాణ శ్రేయస్సు కోసం మాత్రమే
మేము మాకు సంబంధించినటువంటి అంశాలను చెప్పిన తప్పించి మా వ్యక్తిగతమైనటువంటి పదవుల కోసము లేకపోతే ఇంకా మరే దానికి సంబంధించినటువంటి అంశాల కోసం కదైతే మేమైతే రేవంత్ రెడ్డి గారిని కలవలేదన్నటువంటి మాట అయితే తను చెప్తా ఉన్నాడు. కెమెరా పర్సన్ గణేష్తో అనిల్, మన తొలి వెలుగు.